టింకర్ ఛాంప్స్ చేంజ్ మేకింగ్ సిరీస్ కు స్వాగతం. వారు తమ తోటి ఏటీఎల్ విద్యార్థులకు పరస్పర ఆసక్తి ఉన్న వివిధ అంశాలపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ఉన్నారు. ఈ మిషన్లో భాగంగా టింకర్ ఛాంప్స్ టింకరింగ్, సమస్య పరిష్కారం, ఆవిష్కరణ, వ్యవస్థాపకత మరియు చేంజ్ మేకింగ్ వంటి అనేక సూక్ష్మాభ్యాస మాడ్యూళ్లను ప్రదర్శిస్తోంది. ఈ 10 మెనస్ భాగాల వీడియో సిరీస్ లో టింకర్ ఛాంప్స్ చేంజ్ మేకింగ్ యొక్క ప్రాథమికాలను మరియు మీరు కూడా చేంజ్ మేకర్ గా ఎలా మారవచ్చో అర్థం చేసుకోవడానికి మీకు సహాయం చేస్తుంది. ప్రతి వీడియో సుమారు 10 నుండి 15 నిమిషాల నిడివి కలిగి ఉంటుంది మరియు మీరు సాధన చేయడానికి చేంజ్ మేకింగ్ ఛాలెంజ్ ను కలిగి ఉంటుంది. మరింత ఆలస్యం చేయకుండా ఢిల్లీకి చెందిన 9వ తరగతి విద్యార్థి మరియు స్వయంగా చేంజ్ మేకర్ అయిన టింకర్ ఛాంప్ నితీష్ గార్గ్ సమర్పించిన ఎపిసోడ్ 7తో ప్రారంభిద్దాం. అందరికీ నమస్కారం. మనందరికీ ఏదో ఒక సమయంలో ఒక గొప్ప ఆలోచన వస్తుంది కదా, వావ్, ఈ ఐడియాతో ప్రపంచాన్ని మార్చేయొచ్చు అనిపిస్తుంది. కానీ ఒక్క క్షణం ఆగి, ఈ ఆలోచన నిజంగా మంచిదేనా అని ఎప్పుడైనా ఆలోచించామా? ఏదో ఒకటి సృష్టించడం కాదు, సరైన దాన్ని సృష్టించడం ముఖ్యం. అందుకే ఈరోజు మనం టింకర్ ఛాంప్ నితీష్ గార్గ్ మార్గదర్శకాలతో నైతికత అనే టాపిక్ గురించి లోతుగా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ ప్రపంచానికి కేవలం కొత్త ఆవిష్కరణలు సరిపోవు, మనం మనస్ఫూర్తిగా నమ్మగలిగే ఆవిష్కరణలు కావాలి. ఓకే, దీన్ని ఒక చిన్న కథతో మొదలు పెడదాం. శ్యామ్, ప్రియా అనే 2 స్టూడెంట్స్ వాళ్ల ప్రాజెక్ట్ కోసం ఫండ్స్ రైజ్ చేస్తున్నారు. శ్యామ్ ఏమో ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పి సమస్యను కొంచెం పెద్దది చేసి చెప్పాడు. ఆ డబ్బుని ఎక్కడ ఖర్చు పెడుతున్నాడో కూడా సరిగ్గా చెప్పలేదు. మరోవైపు ప్రియా ఉన్న సమస్యను ఉన్నట్టుగా నిజాయితీగా చెప్పింది. ప్రతి రూపాయికి లెక్క చూపిస్తూ అప్డేట్స్ ఇస్తోంది. ఇప్పుడు ఆలోచించండి, ఎవరిని మనం ఎక్కువగా నమ్ముతాం? ఎవరి ప్రయత్నం ఎక్కువ కాలం నిలబడుతుంది? మన మనస్సాక్షి ప్రియ వైపే ఎందుకు మొగ్గు చూపుతోంది? ప్రియ పద్ధతే కరెక్ట్ అని మనకు అనిపిస్తుంది కదా. ఆ ఫీలింగే నైతికత. అంటే మనం తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక ఉండే ఒక సైలెంట్ గైడ్ అన్నమాట. ఒక మార్పును తీసుకురావడం అనేది ఒక పెద్ద బిల్డింగ్ కట్టడం లాంటిదైతే, నైతికత దాని ఫౌండేషన్ లాంటిది. ఆ ఫౌండేషన్ గట్టిగా లేకపోతే పైన కట్టిన బిల్డింగ్ ఎంత అందంగా ఉన్నా కూలిపోతుంది. అంతే కదా? అయితే కేవలం మనసు చెప్పింది వింటే సరిపోతుందా? అస్సలు సరిపోదు. ఒక నిజమైన చేంజ్ మేకర్గా మారాలంటే మనకొక స్ట్రక్చర్డ్ అప్రోచ్ కావాలి. అంటే నైతికంగా ఆలోచించడం అనేది ఒక కండరం లాంటిది. దాన్ని మనం రోజు ప్రాక్టీస్ చేసి డెవలప్ చేసుకోవాలి. మరి ఆ నమ్మకాన్ని నిర్మించడానికి కావాల్సిన టూల్ కిట్ ఏంటో చూద్దామా? ఈ స్లైడ్ మనకు చాలా పవర్ఫుల్ 5 స్టెప్ ఫ్రేమ్వర్క్ను ఇస్తుంది. మొదటిది, మనం చేసే పని వల్ల ఎవరు ప్రభావితమవుతారు? కేవలం వాడేవాళ్లే కాదు, దానివల్ల పరోక్షంగా ఎవరి జీవితం మారుతుంది. రెండవది, అసలు ఇందులో ఉన్న నైతిక సమస్యలేంటి? నా ఆలోచన ఎవరినైనా వెనక్కి నెడుతోందా? మూడవది, దీనివల్ల వచ్చే పరిణామాలేంటి? షార్ట్ టర్మ్లో, లాంగ్ టర్మ్లో ఏం జరగవచ్చు? నాలుగవది, మన విలువలేంటి? వేగం ముఖ్యమా, భద్రత ముఖ్యమా? ఇక చివరిది, మనకు నమ్మకమున్న మెంటర్తో మాట్లాడటం. ఎందుకంటే కొన్నిసార్లు మనకు కనిపించని కోణాలు వాళ్లకు కనిపించవచ్చు. ఈ 6 సూత్రాలు మనకు ఒక కంపాస్ లాంటివి. నిజాయితీ అంటే కేవలం అబద్ధం చెప్పకపోవడం కాదు, మన లిమిట్స్ని కూడా ఒప్పుకోవడం. న్యాయం అంటే మనం చేసేది కొందరికే కాకుండా అందరికీ ఉపయోగపడాలి. పారదర్శకత అంటే మనం ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నామని ఓపెన్గా చెప్పడం. జవాబుదారీతనమంటే తప్పు జరిగితే అవును, నాదే బాధ్యత అని ఒప్పుకోవడం. భద్రత అంటే యూజర్ల శ్రేయస్సును కాపాడటం. ఇక చివరిగా బాధ్యత అంటే మన ఆవిష్కరణ వల్ల అనుకోకుండా వచ్చే నెగటివ్ ఎఫెక్ట్స్ గురించి కూడా ఆలోచించడం. సరే, థియరీ బాగానే ఉంది, కానీ రియల్ వరల్డ్లో ఇదెలా పనిచేస్తుంది చూద్దాం. ప్రతి ఆవిష్కరణ, అది చిన్న స్కూల్ ప్రాజెక్ట్ అయినా పెద్ద టెక్నాలజీ అయినా, ఒక క్రాస్ రోడ్స్ దగ్గర నిలబడుతుంది. ఒక దారి వేగాన్ని చూపిస్తే మరో దారి నైతికతను చూపిస్తుంది. మనం ఏ దారిని ఎంచుకుంటామనే దానిపైనే మన విజయం ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి, అటల్ టింకరింగ్ ల్యాబ్లో స్టూడెంట్స్ ఒక స్మార్ట్ డస్ట్బిన్ తయారు చేశారు. వినడానికి చాలా బాగుంది, అవార్డు కూడా గెలుచుకుంది. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఆ డస్ట్బిన్ కేవలం క్లీన్గా, కంట్రోల్డ్గా ఉన్న రూమ్లో మాత్రమే పనిచేసింది. బయటి ప్రపంచంలోని దుమ్ము, ధూళిలో అది ఫెయిల్ అయింది. అప్పుడు ప్రశ్న ఏంటంటే, వాళ్ళు నిజంగా సమస్యను పరిష్కరించారా, లేక కేవలం ఒక డెమో ఇచ్చి అవార్డు గెలుచుకున్నారా? ఇది టెక్నికల్ ఫెయిల్యూరా లేక ఎథికల్ ఫెయిల్యూరా? ఇంకో ఉదాహరణ చూద్దాం. ఒక టీం అటెండెన్స్ కోసం ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ను తయారు చేసింది. ఇది టీచర్లకు టైం సేవ్ చేసింది, చాలా సౌకర్యంగా ఉంది.
కానీ వాళ్ళు ఒక పెద్ద తప్పు చేశారు. స్టూడెంట్స్ లేదా వాళ్ళ పేరెంట్స్ పర్మిషన్ లేకుండానే వాళ్ళ ఫోటోలను కలెక్ట్ చేసి స్టోర్ చేశారు. ఇక్కడ సౌలభ్యం కోసం ప్రైవసీ అనే ప్రాథమిక హక్కును పణంగా పెట్టారు. టెక్నాలజీ ఎంత పవర్ఫుల్ అయినా దాని డిజైన్లోనే నైతికత కూడా ఒక భాగం కావాలి. ఈ సమస్యలు కేవలం చిన్న చిన్న ప్రాజెక్టులకే కాదు, పెద్ద పెద్ద కంపెనీలకు కూడా ఉంటాయి. టెస్లానే తీసుకుందాం. వాళ్ళు ఎలక్ట్రిక్ కార్లతో విప్లవం తెచ్చారు, అద్భుతం. కానీ అదే సమయంలో తమ ఫ్యాక్టరీలలో కార్మికుల భద్రత విషయంలో చాలా విమర్శలెదుర్కొన్నారు. ఇది మనకొక ముఖ్యమైన ప్రశ్నను గుర్తుచేస్తుంది. ఆవిష్కరణ వేగం అక్కడ పనిచేసేవారి శ్రేయస్సు కన్నా ముఖ్యమా? ఏఐలో పక్షపాతం కూడా ఇలాంటిదే. గూగుల్ వాళ్ల ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ డార్క్ స్కిన్ టోన్ ఉన్నవాళ్లను సరిగ్గా గుర్తించలేకపోయినప్పుడు అది కేవలం ఒక టెక్నికల్ బగ్ కాదు, అది ఒక నైతిక వైఫల్యం. ఎందుకంటే టెక్నాలజీని అన్ని రకాల మనుషులపై టెస్ట్ చేయనప్పుడు అది సమాజంలో ఉన్న వివక్షను ఇంకా పెంచుతుంది. టెక్నాలజీని నిర్మించడమే కాదు, దానికి సరైన విలువలతో ట్రైనింగ్ ఇవ్వడం కూడా అంతే ముఖ్యం. సో ఈ ఉదాహరణలన్నీ మనకు చెప్పేది ఒక్కటే: స్కూల్ ప్రాజెక్ట్ అయినా గ్లోబల్ కంపెనీ అయినా ఎథిక్స్ని పక్కన పెడితే నమ్మకం పోతుంది, దాని ప్రభావం తగ్గిపోతుంది. కాబట్టి భవిష్యత్ ఆవిష్కర్తలుగా మన లక్ష్యం కేవలం కొత్తవి చేయడం కాదు, బాధ్యతాయుతమైన ఆవిష్కరణలు చేయడం మన కర్తవ్యం. మరి ఈ నైతిక చిక్కుముడులను ఎలా విప్పాలి? ఈ కన్ఫ్యూషన్ నుండి బయటపడటం ఎలా? దీనికోసమే టింకర్ ఛాంప్ నితీష్ గార్గ్ ఒక సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ టూల్ని మన ముందుకు తెచ్చారు. ఇది మన ఇన్నోవేషన్ జర్నీలో ఒక ప్రాక్టికల్ గైడ్లా పనిచేస్తుంది. దీనిని ఎథికల్ కంపాస్ అని అనుకోండి. ప్రతి ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు ఈ కంపాస్ని ఒకసారి చూడాలి. ఇది మన ప్రాజెక్ట్ టెక్నికల్గానే కాదు, నైతికంగా కూడా సరైన దారిలో వెళ్తోందా లేదా అని నిర్ధారించుకోవడానికి హెల్ప్ చేస్తుంది. ఇది మనకు రెడీమేడ్ సమాధానాలు ఇవ్వదు, కానీ సరైన ప్రశ్నలు అడగమని మనల్ని ప్రోత్సహిస్తుంది. ఈ కంపాస్లో 5 దిక్కులున్నాయి. ప్రతి దిక్కు మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్న అడుగుతుంది. నార్త్ అంటే ఉత్తరం, సానుభూతిని గుర్తుచేస్తుంది. నేను యూజర్ స్థానంలో ఉండి ఆలోచిస్తున్నానా? ఈస్ట్ అంటే తూర్పు, సమ్మిళితత్వం గురించి అడుగుతుంది. నా సొల్యూషన్ వల్ల ఎవరైనా వెనుకబడిపోతున్నారా? సౌత్ అంటే దక్షిణం, పారదర్శకత గురించి ప్రశ్నిస్తుంది. నా ప్రాజెక్ట్ లిమిట్స్ గురించి నేను ఓపెన్గా ఉన్నానా? వెస్ట్ అంటే పడమర, జవాబుదారీతనాన్ని గుర్తుచేస్తుంది. ఒకవేళ నా ప్రాజెక్ట్ ఫెయిల్ అయితే ఆ బాధ్యత తీసుకోవడానికి నేను రెడీగా ఉన్నానా? ఇక సెంటర్ అంటే కేంద్రం, సుస్థిరత గురించి ఆలోచింపజేస్తుంది. నేను సృష్టిస్తున్నది సమాజానికి దీర్ఘకాలంలో మంచిదేనా? ఈ మాటలు ఏదో పుస్తకంలో చదివి చెప్పినవి కావు. ఇది టింకర్ ఛాంప్ నితీష్ గార్గ్ సొంత అనుభవం. తన అవార్డు గెలుచుకున్న ప్రాజెక్టులో ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్న తర్వాత ఆయన ఒక విషయాన్ని బలంగా గ్రహించారు. అదేంటంటే, ఒక ఆవిష్కరణను శక్తివంతంగా శాశ్వతంగా మార్చేది చిత్తశుద్ధి మాత్రమే. కేవలం పనిచేసే ఒక ప్రాజెక్టుకు నమ్మకాన్నిచ్చి జీవితాలను మార్చే ప్రాజెక్టుకు మధ్య తేడా నైతికతే అని ఆయన తెలుసుకున్నారు. సో ఇప్పుడు మన వంతు. మార్పు తేవాలనుకునే ప్రతి ఒక్కరికి ఇదొక పిలుపు. మన చుట్టూ ఉన్న ఒక సమస్యను గమనిద్దాం, దానికి ఒక సొల్యూషన్ డిజైన్ చేసేటప్పుడు ఈ నైతిక దిక్సూచిని ఉపయోగిద్దాం. మన ఐడియాని టెస్ట్ చేద్దాం, మెరుగుపరుద్దాం, బాధ్యతతో దాన్ని ముందుకు తీసుకెళ్దాం. కేవలం ఒక ఇన్నోవేటర్గా ఆగిపోవద్దు, చిత్తశుద్ధితో దారి చూపించే నాయకుడిగా ఎదుగుదాం. ఈ ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిద్దాం. మన లక్ష్యం కేవలం నెక్స్ట్ బిగ్ థింగ్ని కనిపెట్టడం కాదు, నెక్స్ట్ రైట్ థింగ్ని కనిపెట్టడం. మన ఆలోచనల పట్ల గర్వపడదాం, కానీ అంతకంటే ఎక్కువగా బాధ్యత వహిద్దాం. ఉత్సుకతతో పాటు చిత్తశుద్ధితో కూడా నాయకత్వం వహిద్దాం. ఆలోచించండి, మన తదుపరి గొప్ప ఆలోచనలో ఎలాంటి దాగి ఉన్న నష్టాలు ఉండవచ్చు? మనం ఏం నిర్మించబోతున్నాం?